బస్సు పల్లె పల్లెకు బస్సు అన్నారు, పల్లె పల్లెకు బస్సు అన్నారు, పల్లె పల్లెకు బస్సు అన్నారు. సిగ్గు 250 పాసులున్నా కూడా మా గ్రామాలకు బస్సు లేకపోవడం అంటే సిగ్గు దాదాపుగా 250 పాసులున్నా కూడా మా గ్రామాలకు బస్సు లేకపోవడం అంటే మా గ్రామాలకు బస్సు సమయానికి కేటాయించేంత వరకు మా గ్రామానికి సమయానికి బస్సు కేటాయించేంత వరకు పల్లె పల్లెకు బస్సు అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోన మరి ఆదోని పట్టణానికి సంబంధించి మరి చిరుతపల్లి, మల్లనగట్టి, కామవరము, ఉరుకుందు మరి ఇలా అనేక రకాల గ్రామాల నుంచి ఈరోజు 250 మంది విద్యార్థులు ఈరోజు ఆదోనిలో డిపో మేనేజర్ గారికి పాసులు కడితే గతంలోన పాసులు ఉద్దేశంలో ఉంచుకొని గతంలో బస్సు అనేది విడిచడం జరిగింది. మరి ఈరోజు క్లాసులు అనేది స్టార్ట్ అయినాయి. మరి గతంలో సమయానికి కేటాయించినటువంటి బస్సు ఈరోజు ఈ అకాడమిక్ ఇయర్ అనేది కేటాయించలేకపోయారు. ఈరోజు బస్సు విద్యార్థులు పాసులు కట్టించుకొని ఈరోజు దాదాపుగా 5 గ్రామాల నుంచి ఈరోజు ఆదోనికి చదువుకోవడానికి వస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు మరి ఈరోజు సమయానికి బస్సు కేటాయించినప్పుడు ఈరోజు పాసులు వేలకు ఛార్జీలు పెంచి మరి ఈరోజు పాసులు కట్టించుకుంటున్న విద్యార్థులతోన మరి విద్యార్థులతో పాసులు కట్టించుకొని ఈరోజు సమయానికి బస్సు కేటాయించకపోవడం అనేది ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. గతంలో కూడా డిఎం సార్ గారికి మరి చెప్పడం జరిగింది, అనేక రకాలుగా వినతి పత్రాలు కూడా ఇచ్చాము. మరి ఇంతవరకు అనేది విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏమాత్రం కూడా పండించుకోవడం లేదు. ఖచ్చితంగా ఏవైతే మల్లనగట్టి, చిరుతపల్లి, కామవరము ఈ గ్రామాలకు సంబంధించి 5 గ్రామాలకు సంబంధించి సమయానికి బస్సు కేటాయించకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నామని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నేను హెచ్చరిస్తున్నాము. కాబట్టి ఈ 5 గ్రామాల నుంచి దాదాపుగా 250 పాసులు ఉన్నాయి. ఈ విద్యార్థులకు బస్సు కేటాయించకపోతే ఆందోళన కార్యక్రమాలు డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేసేందుకు కూడా నిర్వహిస్తామని తెలియజేస్తూ నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.